సరిగ్గా 200 ఏళ్ల క్రితం 1825 సెప్టెంబర్ 27న బ్రిటన్లోని షిల్డాన్, స్టాక్టన్ మధ్య మొట్టమొదటి ఆవిరి ఇంజిన్ రైలు నడిచి ప్రపంచ రవాణా రంగ చరిత్రను మార్చివేసింది. ఈ చారిత్రక ఘటన శనివారంతో 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్లో రైల్వే అభిమానులు, ప్రజలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. జార్జ్ స్టీఫెన్సన్ రూపొందించిన లోకోమోషన్ నెంబర్ 1 రైలును పోలిన ఆవిరి ఇంజిన్ను పునరుద్ధరించి అదే 42 కిలోమీటర్ల మార్గంలో మళ్లీ నడిపించారు. ఈ రైలు ఒక ఆవిరి ఇంజిన్, 3 బొగ్గు వ్యాగన్లు, ఒక ప్రయాణికుల పెట్టెతో రూపొందించారు. షిల్డాన్ నుంచి స్టాక్టన్ వరకు జరిగిన ఈ మొదటి ప్రయాణంలో బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు ప్రిన్స్ ఎడ్వర్డ్ కూడా పాల్గొన్నారు. రైలు మార్గంలో ఇరువైపులా వేలాది మంది గుమికూడి కేరింతలతో స్వాగతించారు. 1825లో జరిగిన ఈ తొలి రైలు ప్రయాణం ఆవిరి ఇంజిన్ రవాణా యుగానికి శ్రీకారం చుట్టింది. జార్జ్ స్టీఫెన్సన్ రూపొందించిన ఈ రైలు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో 450 మంది ప్రయాణికులను, 90 టన్నుల బొగ్గును మోసుకెళ్లింది. ఈ ఘటన బ్రిటన్లో రైల్వే విస్తరణకు బీజం వేసి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రైలు రవాణా వ్యవస్థలను ప్రభావితం చేసింది. భారతదేశంలో 1853లో ముంబై, థానే మధ్య తొలి రైలు నడవడానికి ఈ ఆవిష్కరణ ప్రేరణగా నిలిచింది. ఈ చారిత్రక ఘటన రైల్వే రవాణా విప్లవానికి నాంది పలికిన సందర్భంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. 200వ వార్షికోత్సవ సందర్భంగా డార్లింగ్టన్ రైల్వే మ్యూజియం సహకారంతో ఈ రైలును పునర్నిర్మించారు. అసలైన లోకోమోషన్ నెంబర్ 1 ప్రస్తుతం మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. కానీ ఈ వేడుక కోసం దాని రూపంలోనే కొత్త ఆవిరి ఇంజన్ను రూపొందించారు. ఈ రైలు ప్రయాణం షిల్డాన్లోని లోకోమోషన్ మ్యూజియం నుంచి స్టాక్టన్లోని సెయింట్ జాన్స్ క్రాసింగ్ వరకు జరిగింది. ఈ మార్గం 1825లో అదేవిధంగా ఉపయోగించారు. రైలు ప్రయాణ సమయంలో చారిత్రక దుస్తులు ధరించిన స్వచ్ఛంద సిబ్బంది, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలు కోతలు, ఆవిర్పొగలతో వాతావరణం 19వ శతాబ్దపు గత రోజులను తలపించింది. ఈ వేడుకల్లో భాగంగా డార్లింగ్టన్లో రైల్వే హెరిటేజ్ క్వార్టర్లో ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చరిత్రకారులు, రైల్వే ఇంజనీర్లు ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను వివరించారు. జార్జ్ స్టీఫెన్సన్ రైల్వేల పితామహుడిగా కొనియాడారు. ఈ రైలు ప్రయాణం ఆనాటి రవాణా సవాళ్లను అధిగమించి పారిశ్రామిక విప్లవానికి దోహదపడిన విధానాన్ని గుర్తుచేసింది.